నమస్కారం, మీరు చూస్తున్నది టైమ్ 24/7 టీవీ. ఏప్రిల్ 27 అంటే ఈరోజు చాలా ప్రతిష్టమైన రోజు అన్నమాట. ఎందుకంటే భారత రాష్ట్ర సమితి 25 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. కె చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. ఆయన 1954 ఫిబ్రవరి 17న మెదక్ జిల్లాలో జన్మించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఆయన కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరగడం లేదని భావించి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన దీర్ఘకాలం ఉద్యమం నడిపి ప్రజల్లో చైతన్యం కలిగించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2018లో మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన పాలనలో రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు అమలయ్యాయి. తర్వాత భారత రాష్ట్ర సమితి 27 ఏప్రిల్ 2001న కె చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పార్టీని స్థాపించారు. అక్టోబర్ 5, 2022న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. జాతీయ స్థాయిలో విస్తరించాలనే లక్ష్యంతో ఈ మార్పు చేశారని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ప్రధాన లక్ష్యంగా ఏర్పడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుండి 2023 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. ప్రతి ఏటా తెలంగాణ భవన్లో కేసీఆర్ జెండా ఆవిష్కరణ చేసి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరియు పరిపాలనలో ఆయన ప్రత్యేక శైలి కారణంగా ప్రముఖ నాయకుడిగా గుర్తింపు పొందారు. తెలంగాణ రాజకీయాల్లో ఆయన ప్రముఖ నాయకుడిగా గుర్తింపు పొందారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.